తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన వేసి ఎరిగి కానీ శిలువ మీద ఉన్నాడు ఆయన. దాదాపు అప్పుడు శిలువ వేసేటప్పుడు 3 కావస్తుంది, చనిపోయే టైం వస్తుంది. ఆయన అప్పటికి సమాప్తమైన వేసి ఎరిగి అప్పుడు ఆయన తప్పుకొచ్చిన తర్వాత కింద వేసి ఆయన తప్పుకొచ్చిన చిలకనిస్తారు అన్నమాట. చిలకన పందిలో ఆయనకి అందించినప్పుడు చిలకను ఆయన పుచ్చుకొని సమాప్తమైన. చిలక అంటే అది ద్రాక్ష రసం అంటే చాలా రోజులు నిల్వ చేశారు. అంటే వైన్ అన్న తయారేస్తారు అలానే చాలా రోజులు నిల్వ ఉంటుంది. తాగినప్పుడు అది చాలా పవర్ఫుల్ ఉంటారు, బతికి ఉంటారు. అంటే ఆ బాధలో ఉన్న వారు అంటే శిరోమాలను పొందినప్పుడు బాధలో ఉన్న వారికి కొంచెం రిలీఫ్ అంటే పెయిన్ కిల్లర్ లాగా వాడడానికి అంటే కొంచెం వేసుకొని లాస్ట్ టైం తాగించలేదు పంచి ముంచి నోటికి అందించడం మనకు గుర్తొస్తుంది. కీర్తన గ్రంథము 69:21లో వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిని, నాకు తప్పి అయినప్పుడు చిలుకను నాకు తప్పిక వేసినప్పుడు చిలుకను త్రాగించారని ఇది యేసు ప్రభువారి శిలువ ఆయన పుట్టక ముందు తాగుతున్నారు. మరి దేవుని ఆత్మ ద్వారా రాసినటువంటి మాటలను చూసాము. కాబట్టి ఆయన చిలుకను తాగించారు. ఏమి సమాప్తమైనది? సమాప్తం అంటే ఏంటి అక్కడ ఒకటి ఏమి సమాప్తమైనది? మన మాట యేసు ప్రభు వారు ఏమైనా సమాప్తమైందని చెప్పడానికి చదివితే లూకాసు వార్త సమాప్తమైనది కంప్లీట్ అయిపోయింది ఫినిష్ అంటే కంప్లీట్ అయిపోయింది. టాస్క్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయింది. సమాప్తం అవ్వచ్చున్నది కంటిన్యూస్ ఏమైనా వాడటం చేసుకున్నాం. లూకాసు వార్త చదివితే లూకాసు వార్త 27:32 ఆయన అక్రమ కాలంలో ఒకటిగా ఎంచబడిన రాయబడినమాట. ఆయన నెరవేరవలసి ఉన్నది ఎలాగా నన్ను గురించిన సంగతి సమాప్తం అవ్వచ్చున్నదని మీతో శిష్యులతో తన శిష్యులతో 12 మంది శిష్యులతో చెప్తున్న మాట. ఎవరైనా నన్ను కూర్చున్న సంగతి అంటే ఆయన గురించి లేఖనాలు ప్రవక్తలు దేవుడి ఆత్మ ద్వారా పలికారు, మాటలు రాశారు. ఆ మాటలన్నీ కూడా నన్ను కూర్చున్న సంగతులు దాని సంగతి సమాప్తం అవుతున్నది, నన్ను కూర్చున్న సంగతి సమాప్తం అవుతున్నది. మరి యేసు ప్రభువారికి చెప్తున్నారు. తర్వాత ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అని మరి పౌలు గారు రోమపత్రికలో రాస్తారు. రోమపత్రికలో ధర్మశాస్త్రానికి మనం అప్పట్లో ఇశ్రాయేలు బలులు అన్ని అర్పించేవారు. మనము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే 10 ఆజ్ఞలు మనం కరెక్ట్ పాటించాలి. ఇంకో ఆజ్ఞ మిస్ అయినా ఆ 10 ఆజ్ఞలు వేస్ట్ అయిపోతాం. ఏదో ఒక ధర్మశాస్త్రం ప్రకారం అంటే ఎవరు కూడా నీతి మందిని తెచ్చుకోవడానికి మనం పౌలు రోమిలకు రాసిన పత్రిక 14:4లో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. ఆయనకు నెరవేర్చాడు. ఆయన తర్వాత ఆయనే చివరి బలిగా ఆయన అదే సదాకాలం ఉండే బలి అర్పించాడు. ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు దేవుడికి. తన్ను తానే ఇక మనం బలి అర్పించాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి నీతి విశ్వసించి మనం ఎవరైతే నమ్ముతున్నామో విశ్వసించి ప్రతి వారికి నీతి కలగాలని క్రీస్తు ధర్మశాస్త్రములకు మనము నెరవేర్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. మనం నెరవేర్చిన అవసరం లేదు. ఆయన అది నెరవేర్చకుండా మనం నెరవేర్చండి. ఇంకా అంటే మనం చెల్లించాల్సిన అప్పును ఆయన చెల్లించేసాడు. మరి మనము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నెరవేర్చాల్సిన పని లేదన్నమాట. ఆయన మన కోసం నెరవేర్చాడని. కాబట్టి ధర్మశాస్త్రానికి సమాప్తి అయినాడని మనం చదువుకున్నాం. సమాప్తమైన వారి తర్వాత యేసుప్రభు గారు ఆయన జీవితంలో 12వ ఏట ఆ టైంలో యేసుప్రభు గారు వాళ్ళ తల్లిదండ్రులు ఏటేటా ప్రతి సంవత్సరం కూడా పండక్కి యెరూషలేము వస్తారు. నజరేతు నుంచి ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. యెరూషలేము దేవాలయానికి వస్తారు అన్నమాట. పండక్కి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు గారు అమ్మ నాన్నతో వెళ్ళాడు, అక్కడే ఆగిపోతాడు. లూకాసు వార్త 2:49 నేను నా తండ్రి పనుల మీద ఎవరితో అన్నవాడు ఈ మాట? యేసుప్రభు గారు తన శరీర సభ్యులైన తల్లి మరియమ్మ గారితో యేసప్ప గారితో అంటున్న మాట. 12 సంవత్సరాలు అప్పుడు ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాల వయసు ఆయనకి. పండక్కి వెళ్ళారు. వాళ్ళతో తిరిగి ప్రయాణంలో రాడు. ఒక దిన ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళిపోయారు. పేదవారు కాబట్టి నడుచుకుంటే అప్పుడు వాళ్ళకి రథాలు లేవండి కాబట్టి నడుచుకుంటూ ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఎవరిలో చుట్టాలతో కూడా వస్తున్నారు అనుకున్నారన్నమాట. కానీ ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత చూసి చేసుకోవడం లేదు. మళ్ళా వెనక్కి నడుచుకుంటే మళ్ళీ ఇంకో దిన ప్రయాణం నడుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడ తెల్లారి ఎక్కడ చూస్తారు యేసుప్రభుని? ఆయన వాళ్ళ తల్లిదండ్రులు దేవాలయంలో కదా ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన 3 దినముల తర్వాత ఆయన దేవకులు బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు మర్యాద ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూసి ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఆయన ప్రశ్నకు ప్రత్యుత్తరానికి ఆయన విస్మయం ఉంది. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు అన్నమాట, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారమ్మా? వాళ్ళు అమ్మంటున్నాడు, అయ్యా ఎందుకు ఇలా చేశావు నువ్వు?
ఎందుకు ఇట్లా ఆగిపోయినా మాతో ఎందుకు రాలేదని అన్నప్పుడు చూడు అని మేము చాలా బాధపడుతున్నాం అన్నప్పుడు మీరేలా నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పారు. ఆయన 12వ ఏట 30వ ఏట సేవలు ప్రారంభించిన ఆయన చిన్ననాటి నుంచి కూడా దేవుడి పనిలో ఉన్నట్టు మనం దేవుడి సంబంధించిన కార్యాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదివితే 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. ఆయన ఇచ్చిన ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటో టాస్క్? ఏం చేశాడు ఆయన పని? పుట్టి సిలువ చనిపోవడమైనా చనిపోకుండా ఏం పని చేయకుండా ఉండాలా? చేయాలి. సో చేయడానికి ఆయన దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ పనిని నెరవేర్చి ఏం చేశాడు? మనం దేవుడిని మహిమపరిచాను. నేను మహిమపరిచాను అన్నాడు. మహిమపరిచాడు. ఏం చేశాడు ఆయన అంటే పగలంతా సువార్త పని, రాత్రి ప్రార్థన. లూకాసు వార్త 4వ అధ్యాయం 43 చదువుతాం. 43 వచ్చిన ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందులో మధ్యమే నేను పంపబడింది. ఆయన వాళ్ళు అంటున్నారు ప్రాంతానికి వెళ్తే వాళ్ళు అయ్యా మాతో పట్టుకో, మమ్మల్ని విడిచిపోకుండా దిక్కులోకుండా అని ఆయన బలవంతం చేస్తున్నారు. బలవంతం చేసినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇంకా ఇక్కడే కాదు ఇతర పట్టణాల్లో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాను. సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. మనం ప్రకటిస్తున్నాం, దేవుని పట్ల ప్రకటిస్తున్నాం సువార్తను. నేను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడింది. ఆయన సువార్త నడుచుకుంటాను, ప్రయాణం చేసుకుంటాను, ఆహారాన్ని కొనుక్కుంటా అక్కడక్కడ. యేసుప్రభువు సాధారణమైన జీవితం జీవించడండి. సాధారణ శిష్యుల పాదాలు కడిగాడండి. ఏ సేవకుడైనా కడుగుతాడండి. ఈ రోజుల్లో ఎప్పుడు ఎక్కువ ఏ సేవకుడైనా విశ్వాసంగా అంతగా గొప్పగా చేసి ఉన్నారండి. లూకాసు వార్త 19:47 19వ అధ్యాయము 47వ వచనం, ఆయన ప్రతిదినము బోధించు. ప్రతిదినం ఎక్కడ బోధిస్తున్నాడు? దేవాలయం బోధించడం మనకి లూకాసు. తర్వాత అదే లూకాసు 21:37 ప్రతిదినము దేవాలయంలో బోధిస్తున్నాడు. రాత్రి వేళ కొండకి వెళ్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన, సోలో ప్రార్థన. మనం చర్చిలో వచ్చి ఆందోళన చేస్తాం, కానీ ఆయన రాత్రి అంతా ప్రార్థన కలిపి చదువుకుంటాం. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన ఆన్లైన్ సింగిల్ గా సోలోగా చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చాడు. శిష్యులు చేశాడు. 12 మంది శిష్యులు ఏర్పరుచుకున్నాడు. తర్వాత 70 మంది శిష్యులు ఏర్పరుచుకున్నాడు. తర్వాత వాళ్ళని సువార్త పరిచయం పంపించాడు ఇద్దరిగా. ఎంతో ఆయన వెళ్ళే ప్రతి ప్రాంతం ముందు ప్రీ ప్లాన్ గా ఆయన వెళ్ళబోయే ప్రాంతం ముందుగా శిష్యులు అక్కడికి ఇద్దరిని పంపించాడు మనం చూస్తాం. ఆయన ఎక్కడ కూడా ఆయన సాధారణమైన జీవితం జీవించడానికి, ఎక్కడ కూడా ఆయన వివాహం చేసుకోలేదు, ఇల్లు కట్టుకోలేదు, డబ్బులు బ్యాంకులో దాచుకోలేదు. ఆయన ఏమంటే దాచుకోలేదు. ఒకప్పుడు శిష్యులు అధికారులు చెందుతారన్నమాట. పనులు చేసేవాళ్ళు. యేసుప్రభు పన్ను చెల్లించడానికి చేస్తున్నప్పుడు ఆయన దగ్గర యేసుప్రభు వెంటనే తెచ్చిచ్చినట్టుగా, డబ్బులు తీసినట్టుగా ఏమి లేదండి. ఏమంటాడు యేసుప్రభు వారు? వెళ్ళి గాలం వేసి, సముద్రంలో గాలం వేసి క్యాంపస్లు మొదట దాన్ని నోట్లో శకలు ఉంటుంది. ఆ శకలు అరశకలు నీకు అరశకలు సాధారణమైన జీవితం జీవించడానికి. కాబట్టి ఎవరిని డిస్టర్బెన్స్ చేయలే ఆయన. పర్వతాల మీద ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆహారం పెట్టి పంపించాడు ఆయన. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు అంటే జనాల్ని పీడించడం తప్ప ఇంకేమైనా ఉండదు. ఆయన మాత్రం సాధారణమైన జీవితం జీవించాడు, సువార్త ప్రకటించాడు. శిష్యులందరూ కూడా పారిపోయి కూడా ఆయన ఇప్పుడే ఉన్నాడు. పనిని మాత్రం నెరవేర్చాడు. శిలువ మనం ఆయన పారిపోవచ్చాడు తెలుసు, తెల్లారితే చనిపోవాలని తెలుసు ఆయనకి. శిలువ మనం తప్పించి పారిపోయాడు. ఆయన ప్రార్థన చేస్తాడు, ఆ బాధలు అడుగుతాడు దేవుణ్ణి. సమాప్తమైనది. ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తమైనాడు. ఆయన ఇచ్చినటువంటి పనిని నెరవేర్చాడు. ఆయన కూర్చున్న సంగతి సమాప్తమైనది. దేవుడు కొద్దిమాడు జీవించాడు.